హ్యాపీ మనీ మనీ హ్యాపీ హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. హ్యాపీ మనీ స్టార్ట్ చేద్దాం. 2 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రఫ్ చేసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అర్జాలు రెండు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుగుతారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్ ఈ రోజంతా హ్యాపీగా ఉందండి. ఓకే. ఇది డివన్ లైట్ అన్నప్పుడు ఇక్కడ తాడా యాక్టివేట్ అయినప్పుడు జిమ్ జిమ్ అని లాగుతుందండి. మీరు డివన్ లైట్ అనగానే మాకు లైట్ వెనక డివైన్ ప్రొటెక్ట్ అయినట్టు వైట్ గా అంతా కనిపిస్తుందండి. వెరీ గుడ్. ఓంకారం అప్పుడండి ఇవాళ బాబా గుళ్ళో అభిషేకం చేయించానండి. అభిషేకము సత్సంగం లాగా చేయించి అక్కడ ఒక 25 మంది భోజనాలు పెట్టించాను. భజన లాగా అంతా ఇవాళ బాబా గుళ్ళో గడిపానండి. పార్క్ వెళ్ళినప్పుడు గడ్డిలో నడిచినప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. పేపర్ వేసినప్పుడు గాల్లో వెళ్ళిపోతుందండి అసలు కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. నా గోల్ నెరవేరినట్టు అనుకున్నానండి. పక్కన ఉయ్యాల ఊగామండి. ఉయ్యాల ఊగితే బాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఫర్గ్యూనెస్ మటుకి ఇవాళ కూడా మా గురువు గారికి మా హస్బెండ్ కి చెప్తున్నారండి. వెరీ గుడ్. యాన్సిస్టర్ హీలింగ్ లో ఇవాళ మా మావయ్య గారు వచ్చారండి. మా మావయ్య గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ముక్కోటి దేవతలు అన్నప్పుడు అమ్మవారి నుంచి పూలు పడుతున్నాయి అంటండి. పూలు పడితే నేను ఇట్లా చెంగు చాపి మల్లెపూలు వాసన కూడా వచ్చింది. మల్లెపూలు పడుతుంటే నేను ఇట్లా చెంగు పట్టి తీసుకున్నానంటండి. అలా వచ్చిందండి వాళ్ళు ముక్కోటి దేవత మల్లెపూలు శుక్రుడు సంకేతం. మల్లెపూలు కనిపించడం మనీ వస్తుంది మీకు. ఓకే సార్. మనీ కౌంటింగ్ వచ్చేసి బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ లో గురువు గారికి 10% ఇచ్చానండి. బాబా గారికి 10% ఇచ్చాను. ఇవాళ నా గోలు 1 year గోలు డిపార్ట్మెంట్ స్టోర్ మంచి సెంటర్లో మంచి షాప్ దొరికిందంటండి. ఒక 1 year కి అడ్వాన్స్ ఇచ్చేసామంటే అడ్వాన్స్ ఇచ్చాము ఇవాళ. మా ట్యూషన్ పాయింట్ కూడా బాగా అందరికి స్కూల్స్కి వెళ్ళేసి పాంప్లెట్స్ ఇచ్చామంటండి. పాంప్లెట్స్ ఇచ్చేసి అందరికి ఇచ్చాము. రేపు ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యామండి ఇద్దరు. 2 months ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు. చెప్పండి. నిన్న మా వారికి హెల్త్ ఇష్యూ వచ్చిందండి. అది హెల్త్ ఇష్యూ కూడా 1 hour దాకా బాగా అసలు కళ్ళు తిరిగి పడిపోయారండి. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అసలు. నాకైతే ఎవరూ గుర్తురాలేదండి. మా గురువు గారికి అయితే ఆ బాధలోనే చెప్పుకున్నాను. ఒక 2 గంటలు అసలు మన స్థితిలో లేండి. మా అత్తయ్య గారు మేము చాలా బాధపడ్డాము. కొంచెం సెటిల్ అయిన తర్వాత కొనుక్కున్నారు. వెంటనే గురువుగారికి ఫోన్ చేశానండి. గురువుగారు ఫోన్ చేసి సార్ ఇలా ఉందంటే వెంటనే గురువుగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. మధ్యాహ్నానికి భోజనం చేసి సాయంత్రం ఈవినింగ్ కల్లా ట్యూషన్లో కూర్చున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నిన్న కూడా బాగానే ఉందండి. హెల్త్ అంతా బాగానే ఉంది. క్లియర్ అయిపోయింది. బాగుంటుంది. నా ఫోటో పంపారు కదా, నేను హీల్ చేస్తాను. మీకు టెన్షన్ కూడా పని లేదు. ఓకే ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. హలో, చెప్పండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. లాస్ట్ లో ఆశీర్వదించడానికి మన తిరుపతి మహాలక్ష్మి ఉంది కదా సార్, అమ్మవారి దగ్గర. చెప్పండి, వినిపిస్తుంది. గట్టిగా చెప్పండి. సార్, తిరుపతి టెంపుల్ బయటకు వస్తాం సార్. మహాలక్ష్మి టెంపుల్ ఓకే. అమ్మవారి కాడ పాదాల కాడ ఆశీర్వదించుకున్నట్టు కనపడింది సార్ లాస్ట్.
ఇంకే బోల్ డబ్బులు వస్తాయి అయితే బల్క్ అమౌంట్ వస్తుంది. అంతే స్వామి. వెరీ ఎక్కడ ఇంటి ప్రాబ్లం ఒకటి అయిపోయినట్టు వచ్చింది సార్ నాకు. కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండండి, ఓన్లీ సొల్యూషన్స్. సార్ ఓకే 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 అండి, థ్యాంక్ యూ. శ్రీలత గారు హలో చెప్పండి. మాస్టర్, నాకు మీ మాటలు కూడా వినిపించలేదు, మొత్తం మెడిటేషన్ డిపెండ్స్. మెడిటేషన్ అనేది డీప్ లోకి వెళ్ళిపోయారు మీరు. అవును అని సేఫ్ నాకు గా టెంట్ లో కూర్చున్నారు కదా, అవును సార్. సేఫ్ గా టెంట్ లో కూర్చున్నారు కదా, ఏ డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, కానీ ఇంకా మీ Deep గా మాటలు కూడా నాకు ఏమీ అర్థం కాలేదు. ఓకే, ఇంకా ఫుల్ అందులో ఉండిపోయాను. వెరీ గుడ్. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజలక్ష్మి గారు హ్యాపీ మార్నింగ్ గురువు గారు. హ్యాపీ మార్నింగ్ అండి. నిన్నటి మీద ఈ రోజు కొంచెం బెటర్. ఆ కాపునే నేను కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాను. ఏం తర్వాత పాపం? ఓంకారం ఏమో తెలియట్లేదు సార్. నేను Hmm. ఉండలేకపోతాను అసలు కాన్సన్ట్రేషన్. ఓకే, కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి, నాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు చాలా నాలుగు కోరుకుంది, ఇంకా రావట్లేదు, కొంచెం కొంచెం వస్తుంది. కాబట్టి అందరికీ ఉంటాయి. లేని బాధ ఉన్నా ఇంకా రాదని బాధ. సో కామన్. మీరు వచ్చి కూర్చొని చాలు, ఆటోమేటిక్ హీల్ అవుతారు. జస్ట్ మొన్నే కదా స్టార్ట్ చేసాం. అవును. 20 డేస్ అయితే ఏమవుతుందంటే మీలో నెగిటివ్స్ బయటికి వెళ్ళిపోతాయి, అప్పుడు అన్నీ వస్తాయి, ప్యూర్ అయిపోతారు. మీరు వచ్చింది జస్ట్ మొన్నే కాబట్టి నెమ్మదిగా కంట అవుతారు. నెగిటివ్స్ అన్ని నెమ్మదిగా వెళ్ళిపోతాయి బయటికి. ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో అన్ని మీకు వినాయకులు డే బై డే వస్తూ ఉంటాయి. ఇప్పుడు సరదా గారు వస్తున్నాయా, శిల్ప గారు వస్తున్నాయా, విజయలక్ష్మి వస్తున్నాయి, మీకు అలా వచ్చేస్తుంటాయి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరోజ గారు హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఈరోజు డివైన్ లైట్ అన్నప్పుడు సార్ బాడీ మొత్తము లైట్ పైనుండి కిందికి దిగినట్టు అనిపించింది సార్ ఈరోజు. అంటే చాలా కొంచెం ఎనర్జీను, మళ్ళా మైండ్ అంతా ఫ్రెష్గా, చాలా బాడీ మొత్తం తేలిగ్గా అయినట్టు అనిపించింది సార్ ఈరోజు. Very good. ఓంకారంలో మటుకు ఇలా ముందు నుండి ఇట్లా చిన్నగా ఇట్లా వచ్చేసి ఇట్లా పెద్దగా ఇట్లా అంటే గోల్డ్ లెక్క బ్లాక్, వైట్, ఎల్లో ఇట్లా ఇట్లా వచ్చేసి ఇట్లా అనేసి మళ్ళీ మాయమవటం, ఇట్లా వచ్చి ఇట్లా అనేసి మాయమవటం, అట్లా ఒక 3-4 టైమ్స్ వచ్చినాయి సార్. బ్లాక్, వైట్, ఎల్లో అట్లా వచ్చేసిన Okay. తర్వాత షిరిడి సాయిబాబా గుడికి మన అందరం వెళ్ళాము సార్. గ్రూప్ లో ఉన్న Very వాళ్ళం good. ప్లస్ మీరు వెళ్ళేసి Super. అక్కడ అభిషేకం చేసాం. అక్కడ అయ్యగారు లేరు, ఎవరు లేరు, మీరు అందరం ఉన్నాం సార్. అన్నం ఎవరైనా నేను చేసేస్తానండి అభిషేకం అంతా, ఏం పర్లేదు. అలా ఒకటి పట్టుకొని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె తలా ఒకటి అందరు పట్టుకొని ఉన్నారు సార్. పువ్వులు మొత్తం మన సెషన్ లో ఉన్న వాళ్ళందరూ పట్టుకొని తలా ఒకటి ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత వాటర్ పోయటం, ఇంకొకరు వాటర్ పోయటం, మళ్ళీ ఒకటి వేసిన తర్వాత వాటర్ పోయటం, అట్లా అందరూ మొత్తం అందరం వేసామంట సార్. వేసి మస్తు ఫీల్ ఉంటుంది సార్. ఏంటంటే అంత దగ్గర నుండి బాబాకి అంత దగ్గర నుండి ఈరోజు గురువారం అభిషేకం చేయడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యమంట సార్. అట్లా వేసేసిన తర్వాత మీరు మొత్తం మంత్రాలు చదువుతున్నారంట, మేము అవన్నీ వేస్తున్నామంట. అభిషేకం అవంతా అయిపోయిన తర్వాత బాబాకి మళ్ళీ వాటర్ తో చేయించేసి అంతా తుడిచేసి మామూలు వైట్ ఏమో పైన ఇది ఉంటది కదా సార్, బాబాకి తలపాగా లెక్క అవునండి. చుడతారు కదా, 5 అంట. ఆరెంజ్ దేమో ఇది షాల్వా వేసామంట సార్. అయితే నేను ఇట్లా 3 వరుసలు ముత్యాల దండ చేయించా అంట బాబా వారికి. వెరీ గుడ్, ఎక్సలెంట్. అది వేసానంట. ఇంకొకళ్ళేమో మామూలు పూలదండ తెచ్చారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చారంట సార్. ఒకళ్ళేమో కలాకండ్ అంటే ఇష్టం కదా సార్ బాబాకి బాగా. అది అది చిన్న కోవా బిళ్ళలు అట్లా తలా ఒకటి చేసేసి బాబా దగ్గర పెట్టేసి
దీపం ముట్టి చేసి అందరూ ఇంకా అట్లా చుట్టూ వెనక నుండి ఇట్లా చుట్టూ అక్కడ స్టూల్ ఉన్నాయంట సార్. అట్లా అందరం కూర్చొని మెడిటేషన్ చేసుకున్నట్టు ఒక 15-20 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసి ఆ ప్రసాదాలు తినేసామంట సార్. అందరూ పంచుకొని తినేసి వచ్చేసామంట. ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది సార్ అట్లా. ఈరోజు వెరీ గుడ్. క్షమాపణలు ఈరోజు మా వారికిను మా 10th క్లాస్ బ్యాచ్ మొత్తం గుర్తొచ్చింది సార్. క్షమాపణలు ప్లస్ కృతజ్ఞతలు గూడా. గురువుగారికి గూడా ఈరోజు క్షమాపణలు ప్లస్ కృతజ్ఞతలు సార్. చెప్పుకున్నాను. ఈరోజు మొత్తం 10th క్లాస్ మేము అదేంటి సార్ గెట్ టుగెదర్ చేసుకున్నట్టు. అంటే ఈ సమ్మర్‌లోనే మే అయ్యే లోపల చేసుకున్నామంట సార్ గెట్ టుగెదర్. వెరీ అంటే గుడ్. కొంతమంది ఇప్పటివరకు కొంతమంది ఫార్మ్ అయ్యాం గానీ, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ మేము 5గురం ఉండేవాళ్ళం సార్. మా మేము రామగుండాల గోదావరిఖనిలో ఉన్నప్పుడు మా పక్కనే లక్ష్మీ సరోజ అని నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట మేము. నా పేరు సరోజ, ఆమె పేరు లక్ష్మీ సరోజ. అట్లా క్లాస్‌లో గూడా అట్లా స్క్వేర్ లెక్క పిలిచేవాళ్ళమనమాట. అన్నీ సరోజ, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యుంటారు. సరోజ ఆ! కానీ ఎంత ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళం సార్ మేము. చాలా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళం ఇద్దరం. కానీ ఇప్పుడు ఆమెది అసలు ఫోను నంబర్ గానీ, హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలుసు గానీ, తర్వాత విడిపోయిన తర్వాత మ్యారేజెస్ అయిపోయి ఇంటరు ఇక్కడ కొత్తగూడెం ఉమెన్స్ కాలేజ్‌లో చేశాం సార్. అందరం హాస్టల్‌లో ఉండి. లక్ష్మీ సరోజ, ఎన్ పద్మజ, ఎల్ పద్మజ, ఉమాదేవి, నేను. మేము 5గురం సార్ బాగా గుర్తు. మేము వెరీ గుడ్. ఇంటర్ పంచపాండవులన్నమాట. చేసినప్పుడు అవును సార్. ఇంటర్ చేసినప్పుడు గూడా మేము భద్రాచలం వెళ్ళాం సార్ 5గురం కలిసి. భద్రాచలం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఉండి స్వామివారి దర్శనం చేసుకున్నాం. అక్కడి నుండి మా పర్ణశాలలో మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు. మా నాన్న వాళ్ళ అవును. తమ్ముడు. ఇది అక్కడి నుండి పడవలో వెళ్ళాం సార్. పడవలో వెళ్ళి పర్ణశాలలో దిగి మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్తే అది గోదావరి పక్కనే కదా ఫ్రెష్ ఫిష్ తీసుకొచ్చి కూర వండారు సార్. మా పిన్ని బాగా చేస్తుంది కూర అది. ఇంట్లో చేపల కూర తిన్నారా? అప్పుడు తెలీదు కదా చేపల కూర. అయితే మా లక్ష్మీ సరోజని ఆవిడ బ్రాహ్మిన్ సార్. మిగతా వాళ్ళందరూ మామూలుగా మేము తింటాం గానీ నాన్ వెజ్. ఆమె బ్రాహ్మిన్ అనమాట. ఆమెకి పప్పు అది చేయించేసి తనది తిన్నది. మేము ఇది ఫిష్ అవి తిన్నాం సార్. మా బాబాయ్ గూడా చాలా మస్తు చిన్న పిల్లలాగా ఉండేవాడు సార్ మా బాబాయ్ గూడా. అంటే బాబాయ్ అన్నట్టు కాకుండా ఇట్లా అసలు మాతో పాటు ఆడుకోవటం, చేయటం అసలు మమ్మల్ని ఇట్లా మేము మామూలుగా ఉన్నా గానీ అసలు వచ్చి మా అమ్మొచ్చింది, అమ్మొచ్చింది, అమ్మొచ్చింది అనేసి ఇట్లా ఎత్తుకునేవాడు సార్ మా బాబాయ్. అసలు ఎత్తుకొని గిరగిరా తిప్పి చాలా ప్రేమగా ఉంటాడనమాట మా బాబాయ్. అసలు ఈరోజు మొత్తము ఇదే సార్ 10th క్లాస్ మేము వెళ్ళింది. 7th వరకు సెక్రడ్ హార్ట్ స్కూల్‌లో చదివినప్పుడు అది క్రిస్టియన్ స్కూల్ చాలా పెద్దగుండేది సార్. అయితే గేట్ పెట్టేసేవాళ్ళనమాట బయటికెళ్ళకుండా పిల్లలు. అయితే గేట్ అవతల ఈ పుల్ల ఐస్ క్రీమ్‌లు అమ్మేవాళ్ళు సార్ అప్పుడు బాగా తినేది. ఈ కోన్ ఐస్ క్రీమ్‌లు అప్పుడు అవన్నీ ఏం లేవు సార్. ఈ పుల్ల ఐస్ క్రీమ్‌లే ఉండేటివి. ఆ అవునండి. డబ్బాలో అబ్బాయి పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. అవి ఒక్క పైసో ఎంతో ఉండేది సార్ అప్పుడు. బాగా తినేసారసలు మేము. గేట్ దగ్గర నుంచి తీసుకొనండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు తెచ్చేవాళ్ళం మనీ. మా ఫ్రెండ్స్‌లలో. మేము 5గురం బాగా కలిసి ఉండడం ఒక్కొక్కళ్ళు తెస్తే అట్లా తిని మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం సార్. అయితే ఆ క్లాస్‌లో ఒక అబ్బాయి మొద్దు అండి. మొద్దు సార్ ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు కూడా నాకు గుర్తులేదు. కానీ అయితే మనకు క్వెషన్ పేపర్ వస్తే ప్రధానమంత్రి ఎవరంటే నేనే అని రాసేవాడు సార్ క్వెషన్ పేపర్. ఇంకా ముఖ్యమంత్రి ఎవరంటే అది కూడా నేనే. అట్లా అంతా అట్లనే రాసేవాడు. క్వెషన్ పేపర్‌లో మొత్తం అట్లా నింపేవాడు సార్. మా ముందే అసలు టీచర్ వాళ్ళైతే మస్తు కొట్టేవాళ్ళు ఆ అబ్బాయిని. అసలు అవన్నీ ఇవాళ చాలా గుర్తొచ్చాయి సార్. ఇవాళ మొత్తం 10th క్లాస్ మొత్తం గుర్తొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నాకు మనీ ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. కృతజ్ఞతలు కూడా చెప్పాను సార్. అమ్మమ్మ, తాతయ్య ఈరోజు ఇదేంటి వాళ్ళేంటంటే నేను ఇంటర్‌లో హాస్టల్‌లో ఉన్నప్పుడు మా తాతయ్య అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఉండేవారు సార్. కొత్తగూడెంలో పాత కొత్తగూడెం అని. అక్కడి నుండి ప్రతి ఆదివారం నాకు కాకరకాయ కూర ఇష్టమనేసి ఆ బాక్స్‌లో తీసుకొని తెచ్చిచ్చేవారు సార్ మా తాతయ్య. ప్రతి ఆదివారం తీసుకొచ్చేవాడు హాస్టల్‌కి. శనివారం తింటే మంచిది సార్. ఇవాళన్నీ అసలు చాలా హ్యాపీ అనిపించింది సార్. వాళ్ళకి వెరీ చాలా గుడ్. ధన్యవాదాలు చెప్పుకున్నాను. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాను. అమ్మమ్మ, తాతయ్య మేము పెరిగింది మా అమ్మమ్మ, తాతయ్య దగ్గరే పెరిగాం సార్ చిన్నప్పటి నుండి.
వాళ్ళకి క్షమాపణలు చెప్పుకున్నాను. ధన్యవాదాలు. వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను సార్. ముక్కోటి దేవతలు కూడా అసలు ఈ రోజైతే చాలా హ్యాపీ సార్. అసలేంటి గులాబీ రేకులే వచ్చేసారు. మొత్తం ఇట్లా తల నుంచి ఇట్లా మొత్తం ఇట్లా పడ్డాయి సార్. వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేటప్పుడు గులాబీ రేకులు ఇట్లా పడి చాలా హ్యాపీ అనిపించింది సార్. అవన్నీ ఇట్లా పడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. పార్కులో కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పార్కులో వెళ్ళిన తర్వాత చాలా మంది వాకింగ్ చేస్తుంటారు సార్ చుట్టూ. గాని నేను వెళ్ళటం మటుకే ఫస్ట్ ఇసుకలో కొంచెం సేపు వాకింగ్ చేసేదాన్ని. 5, 10 మినిట్స్ ఇసుకలో బాగా వాకింగ్ చేసేదాన్ని సార్. ఆ తర్వాత ఆ ఇసుకలోనే జారుబండ అవన్నీ ఉండేటియన్నమాట. ఉయ్యాల, జారుబండ పిల్లలందరూ వాటికెళ్ళేవాట. నేను మళ్ళా గడ్డిలోకెళ్ళి ఒక 1 అవర్ చేసేదాన్ని సార్ గడ్డిలో మొత్తం తిరుక్కుంటూ. అయితే ఈరోజు మటుకు మార్నింగ్ గాబట్టి మంచు బిందువులుంటాయి గదా! గడ్డి మీద. అవి మంచు బిందువులనేది మనం చెప్పులిప్పి చేసినప్పుడు అవి కాళ్ళకి ఇట్లా తాకుతుంటే చాలా ఆక్యుపంక్చర్ లెక్క చాలా ఏంటో మనకి మృదువుగా అసలు అదే ప్రొద్దున్నే మన ఎర్లీ మార్నింగ్ అసలు ఎవ్వరు లేవకముందు మనం ఇది బ్రహ్మముహూర్తం చేసినప్పుడు సార్ అసలు కాళ్ళకి మంచు బిందువులు ఇట్లా తాకుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అసలేందో ఆక్యుపంక్చర్ జరిగినట్టు, అక్కడ నుండి ఇట్లా ఎనర్జీ మొత్తం పైకొచ్చేసినట్టు అట్లా అనిపిస్తుంది సార్. పాదాల నుండి వచ్చినట్టు. మనం అసలు పాదాలని మనం అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తాం గానీ, అసలు వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంట సార్. పాదాలకే. ఎందుకంటే మనకు మొత్తం బాడీని మోసేది అవే గదా! ఆ పాదాలే గదా! అట్లా అని చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇవాళ మంచులో నడవటం అది. తర్వాత చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇవాళ. థాంక్ వెరీ యూ. గుడ్ అండి. ఖచ్చితంగా జరుగుతుందండి అది. ధీమాగా ఉండండి. yes sir. చాలా బాగా మీ షష్టి పూజ ఎంత హ్యాపీ జరుగుతుందో, చంద్రగతి గట్టిగా కూడా ఇంకా అంతకన్నా బాగా జరుగుతుంది. ఓకేనా? ధీమాగా ఉండండి. ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే షిరిడీ నేను చాలా సార్లు వెళ్ళాను. మనం షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబాని చాలా దగ్గర నుంచి చూస్తాం. ఆ చూసిన ఆ ఫీలింగ్ మనం చెప్పలేం. ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్. అవును సార్. అవును. ఒక రకమైన అనుభూతి అనమాట. అది మనం బయటకి ఎక్స్‌ప్రెస్ చేయలేమనమాట. వెళ్ళిన ప్రతిసారి నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది. వెరీ గుడ్. గురువారం మీకు సాయిబాబా గుర్తు రావడం, షిరిడీ వెళ్ళడం ఇంకా చాలా మంచిది. గురువుల బ్లెస్సింగ్స్ మీకుంటాయి. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ.